హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎక్కడికెళ్తున్నాం ఆటోలనుకుంటున్నారా? మొత్తానికి మేమైతే విజయవాడ వచ్చామండి. విజయవాడ వచ్చి ఈరోజు మా అక్క కొడుకుది ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్‌కని చెప్పి పిలిసారు వచ్చాము. వర్షిని, నేను వచ్చాము. ముందు ఆటోలో వాళ్ళెళ్తున్నారు. ఎంగేజ్‌మెంట్ అయితే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశారనమాట. ఫంక్షన్ హాల్‌కి అందరూ బయలుదేరాము. ముందు ఆటోలో కొంతమందెళ్ళిపోయారు. మూడో ఆటోలో నేను, మా తమ్ముడు భార్య మేమందరం వెళ్తున్నాము. ఇది మొత్తం ఫంక్షన్ హాల్ థర్డ్ ఫ్లోర్‌లో అనమాట. వీళ్ళుండేది కనకదుర్గమ్మ గుడికి దగ్గరలోనే ఉంటారు. కనకదుర్గమ్మ గుడికి కూడా వెళ్ళొచ్చు, దగ్గరలోనే ఉంటుంది. మొత్తానికైతే అందరం కలిసి ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నాము. చేరుకొని ఇక్కడికొచ్చేసరికి వీళ్ళు పెళ్లి కూతురికి కావాల్సినయన్నీ వీళ్ళు తీసుకురావాల్సిన సాంగ్యాలన్నీ తీసుకొచ్చారనమాట. ఫ్రూట్సు, స్వీట్సు, పూలు, పెళ్లి కూతురికి శారీ అవన్నీ తీసుకొనొచ్చారు వీళ్ళు. ఇంక అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు సర్దుతా ఉన్నారనమాట. ఒక్కో పళ్ళానికి. చూసారా అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇత్తడి పళ్ళాలన్నీ కొత్తవే తీసుకొచ్చారనమాట. వీళ్ళైతే స్టీల్ పళ్ళాల కంటే ఎక్కువగా ఇత్తడి పళ్ళాలకి ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు. వాళ్ళు తీసుకొచ్చినయి ఒక్కోటొక్కోటి అన్నీ ఒక్కో పళ్ళాలో ఏసేసుకున్నారు. బత్తాకాయలు, యాపిలికాయలు, జామకాయలు, దానిమ్మకాయలు ఇవి తీసుకొచ్చారు. ఎన్ని రకాల స్వీట్స్ తెచ్చారో చెప్పారనమాట. ఇన్ని రకాల స్వీట్స్ తీసుకురావాలని చెప్పి. స్వీట్స్ గూడా ఇన్ని రకాలని చెప్తే ఇంక వాటిని బట్టి తీసుకొచ్చారు స్వీట్స్ అని. ఇది ఫంక్షన్ హాల్ అండి. చాలా సింపుల్‌గా ఉంది ఫంక్షన్ హాల్ గూడా. మరి హెవీగా లేదు. స్ట్రెంత్ కూడా తక్కువ మందనమాట. ఎంగేజ్‌మెంటే కాబట్టి తక్కువ మందిని పిలుసుకొని మరీ ఎక్కువ మంది పిలుచుకోలేదనమాట. పెళ్లి కూడా తొందరలోనే దగ్గరలోనే పెట్టుకుంటారు. సింపుల్‌గుంది. చాలా బావుంది గదా! ఫంక్షన్ హాల్. ఇంక మొత్తం అయితే మా వాళ్ళైతే రెడీ అయిపోయారు. అంతా రెడీగుంది. ఇంక పెళ్లి కూతురు వాళ్ళు రావడమే లేట్ అనమాట. వాళ్ళు కొంచెం లేట్ అయింది రావడం. ఈలోపు అయితే స్వీట్స్ ఏమేమి తీసుకొచ్చారు, ఏమేమి సర్దుకున్నారో ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఈ స్వీట్స్ చూడంగానే ఏమనిపించిందంటే ఒక్కసారి తినేయాలంత కోరిక కలిగింది. స్వీట్స్ చూస్తే ఎవరు ఆగుతాం? ఎవరం ఆగము కదా! తినాలనిపించేస్తది. స్వీట్స్ తీసుకొని తిన్నాం అనుకున్నాం. వాళ్ళు ఒక తన్నదంటారు. అందుకే వాటిల జోలికి మేమైతే అసలు ఎళ్ళలేదు. ఊరికే చూసాం అంతే ఏమేమి తీసుకొచ్చారని చెప్పేసి. మైసూర్ పాకు, లడ్డు, జిలేబీ అవన్నీ తీసుకొచ్చారు. ఇంక పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ గాజులు, పువ్వులు అవన్నీ తీసుకొచ్చారనమాట. ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.